సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే బబ్బు మీద రివెంజ్ తీసుకోబోతున్నా. సోనం కూడా ఓల్డ్ సోనం బ్యాగ్ వచ్చినట్టు చేస్తామన్నమాట. ఇప్పుడు ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా ఆకసా చెప్పు. ఏంటి 1 మంత్ చెప్పు. అరే టాపిక్ చెప్పు. నువ్వు అన్ని చెప్తున్నావు, మెయిన్ టాపిక్ చెప్తాను. టాపిక్ అనేది చెప్పొచ్చు కదా. అరే చెప్పు సోనం, లాగ్ చేస్తున్నావు. చెప్పు. నాకు కోపం వస్తుంది. చెప్పు. ఆయన మంచి ఆయన తెలుసా, మస్తు చదువుకుంటాడు. అదే అక్కడ లైన్ చూస్తాను. అరే నేను ఆయనతోనే మాట్లాడతాను. నీతో మాట్లాడా, ఏంటిది? ఆయనతోనే మాట్లాడతా. ఇక నీతో మాట్లాడా. Queima, queima no queima, queima no queima, queima no queima no And don't forget to subscribe my channel. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనం టాకీస్. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో మీరు చూసిండొచ్చు 2 వీడియోస్ పోయిన 2 వీడియోలల్లా బబ్బు అయితే నన్ను చాలా ఏడిపించిండు. నేను ఎంత ఏడిచినా కానీ ఇంకా ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి ప్రాంక్ చేసిండు, సరే అని వదిలేసిన. తర్వాత మళ్ళీ మొన్న పోయినప్పుడు కూడా మళ్ళీ ప్రాంక్ చేసిండు నా మీద. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే బబ్బు మీద రివెంజ్ తీసుకోబోతున్నా. బబ్బు పైన కూడా నేను కూడా ప్రాంక్ చేయబోతున్నా. బబ్బు కూడా ఏడవాలా, ఫీల్ అయిపోవాలా, అట్లా చేస్తాను అనమాట. ఇప్పుడు అయితే ఏంటంటే ఆయనకు ఫోన్ చేస్తా. ఇప్పుడు ఫోన్ చేసి కొన్ని ఇట్లా అని మాట్లాడి ఆయనకి రెచ్చగొట్టాలన్నమాట. సో మీరు కూడా కామెంట్లు పెట్టారు కదా బబ్బు పైన ప్రాంక్ కాల్ చేయండి అని. సో ప్రాంక్ కాల్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈడ నుంచి నేను వీడియో పెట్టుకుంటా, ఆయనకు ఫోన్ చేసి ఇప్పుడు ఆయన పైన ప్రాంక్ చేస్తాను అనమాట. ఎట్లా చేస్తా అంటే ఇట్లా టార్చర్ అయిపోవాలి ఆయనకి, అట్లా చేస్తా. సో మనకి అక్కడ ఆయన రియాక్షన్ కూడా కావాలి కదా. సో నేను ఆల్రెడీ మళ్ళక్కకు ఫోన్ చేసి చెప్పిన ఇట్లా చేస్తున్నా అని. ఆమె పోయి ఆయన రూమ్లో కూర్చొని గేమ్ ఆడుతున్నట్టు చేస్తా, వీడియో తీస్తా అని అన్నది. ఆమె చెప్పిన ప్లీజ్ ఒక 2 మొన్న వీడియోలో ఆమె సపోర్ట్ చేసింది ఆయనకి, ఆమె కూడా నన్ను ఇగ్నోర్ చేసింది. సో అందుకే నేను ఫోన్ చేసి అడిగితే సరే చేస్తా అని అన్నది. ఆమె ఆ నుంచి ఆయన రియాక్షన్ రికార్డ్ చేస్తుంది, ఆయన ఎట్లా ఫీల్ అవుతుండు అన్నీ రికార్డ్ చేసిన తర్వాత మనం అందరం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఫోన్ చేద్దాం, ఏడున్నాడు, ఏం చేస్తుండు, మెల్లగా మాట్లాడి ఆయన పైన ప్రాంక్ చేసేసి ఇప్పుడు బబ్బుని ఫుల్ టార్చర్ చేస్తా అనమాట. సో మొన్న వీడియోలో ఏమేమి మాటలు అన్నాడో అన్నీ గుర్తున్నాయి అనమాట. మస్తు మనసులో ఉన్నవి కూడా అన్నాడు. ఇక బయటికి వీడియో పెట్టుకొని చూద్దాం ఎట్లా నన్ను అంతా టార్చర్ చేసిండు. నేనైతే ఒట్టిగానే ఏడుస్తాను అనమాట. నాకు ఒట్టిగానే ఏడుపు వచ్చేస్తుంది. సో నేను వద్దు నాకు ఇగ్నోర్ చేయకండి, నాతో మాట్లాడండి. మల్లక్క తేజక్క కూడా అట్లనే చేసారు నాతోని. వాళ్ళపైన కూడా ఏదో ఒక రోజు మెల్లగా ప్రాంక్ చేసి రివెంజ్ తీసుకుంటాను నేను ఖచ్చితంగా. సో బబ్బు అయితే నేను నా మస్తు మాటలు అనేసిండు నన్ను, అవన్నీ గుర్తున్నాయి అనమాట, నా బ్రెయిన్లో తిరుగుతున్నాయి. ఇప్పుడు అవన్నిటికీ నేను రివెంజ్ తీసుకుంటాను ఆయన పైన. ఎట్లా చేస్తా అంటే పిచ్చి లేచిపోవాలి. మీ అందరికీ కూడా ఇట్లా అరే ఇంకేమవుతుంది అని ఎగ్జైట్ అయ్యేటట్టు వీడియో చేస్తాను అనమాట ఇప్పుడు నేను. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి నేను ఎట్లా ఏడిపిస్తా అంటే. అప్పుడు ఊరికే ఆయన నేర్పిస్తుంది ఈ మధ్య, ఇప్పుడు నేను నేర్పిస్తే ఎట్లుంటుందో నేను కూడా చూపిస్తా. సోనం అంటే ఏందో కూడా నేను చూపిస్తా. బబ్బు ఓల్డ్ బబ్బు బ్యాక్ అంటారు కదా, సోనం కూడా ఓల్డ్ సోనం బ్యాక్ వచ్చినట్టు చేస్తాం అనమాట. ఇప్పుడు ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా ఆకసాన. సో ఇప్పుడైతే బన్నీ అన్న కూడా వచ్చేసాను అనమాట. నేను ఒక్కదాన్ని ఏమన్నా బోర్ వచ్చింది, పక్క నుంచి ఈయన కూడా కొన్ని ఎక్కిస్తే వాళ్ళ చోళలు కూడా వచ్చని. ఇప్పుడు మల్లుకి అయితే ఫోన్ చేద్దాం అనమాట. మళ్ళొక ఫోన్ చేసి ఒకసారి చెప్తాం. హలో, నేను సోనం అక్క. మళ్ళక్క ఏం చేస్తున్నావు? నేను ఒక్కటి అడగాల, నేనంటే నీకు ఇష్టమా? ఎంత ఇష్టం? సరే మళ్ళీ నాకు ఒక పెద్ద పని పడ్డది, హెల్ప్ చేస్తావా నాకు? అంటే కొంచెం నీ హెల్ప్ కావాలా దాంట్లో. ఎప్పుడు ఉంటుందా? అందుకే మొన్న అట్లా తిట్టినావు నన్ను.
సరే ఇప్పుడు మొన్న మీరు నన్ను ఆడుకుర్రా, మొన్న మీరు నన్ను ఆడుకుర్రు కదా, ఇప్పుడు నేను కలిసి బబ్బుని ఆడుకుంటా, నువ్వు నేను కలిసి బబ్బుని ఆడుకోవాలి. ఇప్పుడు మళ్ళీ హెల్ప్ కావాలి నాకు. అయితే ఇప్పుడు నేను ప్రాంక్ కాల్ చేస్తాను అనమాట బబ్బుకి, చేసి జనసేపు సత్తాయిస్తా. అది చేసి చూపిస్తా. నువ్వు పక్క నుండి వీడియో తీయాల మెల్ల, ఆయనకు తెలియకుండా. దాక్కొని కాదు, గమ్మున కూర్చొని రాసుకుంటున్నా లేదంటే గేమ్ ఆడుతున్నా అని చెప్పు. ఫోన్లో మెల్ల రికార్డ్ చేయి, రికార్డ్ చేసి నాకు పంపి. తర్వాత ఇగో ప్రాంక్ కాల్ చేస్తున్నా ఇప్పుడు, ఫోన్ చేసి ఆయన నీ జరసేపు ఏడిపిస్తా. అది చెప్పా, నేను చేసి చూపిస్తా. ఇగో ఏంటంటే నా వెనకాల ఎవరో పడుతురు, నాకు మెసేజ్ చేస్తురు అన్నట్టు. మెల్లగా మీ తమ్ముడు కదా ఎందుకు సత్తాయించుడు అని అదే చెప్తున్నా. రికార్డ్ చేయి మళ్ళా. కూర్చోపో, మళ్ళీ ఫోన్ చేస్తా ఆయనకి. కూర్చోపో, ఆయన రూమ్లో ఫోన్ చేస్తా. గేమ్ ఆడుతున్నా. రివెంజ్ ఇస్ రివెంజ్. రివెంజ్ తీసుకోవాలి కదా, నన్ను నేర్పించినప్పుడు నేను నేర్పియద్దా చెప్పండి. మీ అందరు కూడా అడిగారు కదా ప్రాంక్ కాల్ వేయండి అని, సో నాకు అట్లా ఐడియా వచ్చింది అనమాట. ఇప్పుడైతే ఫోన్ చేసి చాలా ఏడిపిస్తాను అనమాట బబ్బుని. అంటే ఏడవాడు, ఆయన బాయ్ కాబట్టి నేను ఏడవా అని అంటాడు. సత్తా ఇద్దాం, పిచ్చి లేచిపోవాలా, కోపం ఇట్లా రావాలా. 5 minutes later. సో ఇప్పుడు బబ్బుకి అయితే ఫోన్ చేస్తున్నా. సో ఈ సార్ ఎత్తాడో అదే గేమ్ ఆడుతుందంతా, ఎత్తాడో ఇక పెద్ద టాస్క్. ఇప్పుడు మళ్ళీ ఎత్తినా వెరైటీ. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వు వస్తుంది. హలో హలో బబ్బు, ఏడును? ఇంట్లోనా? నీకు ఒక విషయం చెప్పాలా, మళ్ళా నువ్వు ఏమన్నా అంటావని భయం అవుతుంది. అది ఏమంటారు, మా కాలేజ్ ఉంది కదా అక్కడ, మళ్ళా నువ్వేమన్నావు కదా, నువ్వేమన్నా అంటేనే చెప్తా. మళ్ళా నీకు కోపం వచ్చి మళ్ళీ నువ్వు మా అక్క అట్లా ఎప్పుడు చెయ్యొద్దు మళ్ళా. అదే ఏం లేదు, కాలేజ్ కాడా. అరే నాకు భయం అవుతుంది నీకు చెప్పాలంటే, మళ్ళీ నువ్వేమన్నా అనుకోగలా. అరే మళ్ళా నువ్వు చెప్తే అదే మళ్ళా నువ్వు ఎవరికైనా చెప్తే ఎట్లా అని భయం అవుతుంది నాకు. అంటే మా కాలేజ్ దగ్గర ఉంటారు కదా, అదే ఇట్లనే కింద ఉంటారు కదా ఫ్రెండ్స్. అరే నాకు భయం అవుతుంది చెప్పాలంటే. మళ్ళా నువ్వు ఫీల్ అవ్వద్దు, అరే నాకు భయం అవుతుంది బబ్బు, ఏం చేయాలేమో అర్థమైతలేదు తెలుసా. చెప్తే అర్థమవుతుంది కదా నాకు, చెప్పండి నాకు అర్థమవుతుంది. చెప్పు. 1 month అవుతుంది. చెప్పు ఏంటి 1 month చెప్పు. అరే టాపిక్ చెప్పు, నాకు నువ్వు అన్ని చెప్తున్నావు, మెయిన్ టాపిక్ చెప్తాను, టాపిక్ అనేది చెప్పొచ్చు కదా. అయితే మా కాలేజ్ దగ్గర మా అక్కకి చెప్పొద్దు, మళ్ళా ముందే చెప్తున్నా. సరే చెప్పు ఏమైంది.
ప్రామే చెప్పనని అరే చెప్పను అమ్మా. అరే భయం అవుతుంది. అరే చెప్పాలంటున్నా కదా మీ అక్కకి. ఓరి చెప్పను నేను. నువ్వు చెప్తే మళ్ళా నాకు కొడుతుంది ఆమె ఇంటికి పోయినాక. సరే సరే చెప్పు. మస్తు తిడుతుంది బాబు, మళ్ళీ కాలేజ్ కూడా పంపించదు. అరే చెప్పు సోనం, లాగ్ చేస్తున్నాను. చెప్పు. నాకు కోపం వస్తుంది. నాకు చెప్పు. కొట్టిగానే కోపం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఇంకా నువ్వు మాట్లాడవు మళ్ళీ నాతోని. అరే చెప్పు ఫస్ట్ చెప్పు. మళ్ళీ నాతో మాట్లాడాలి, మళ్ళీ ఇగ్నోర్ చేయొద్దు. సరే చెప్పు. మా కాలేజ్ కింద ఒక ఆయన ఉంటాడు, అంటే మా ఫ్రెండే. అయితే ఆయన నుండి నాకు 1 month నుంచి ఊరికే నాతో కొంచెం క్లోజ్గా మాట్లాడతాడు. మంచోడే. అయితే ఈరోజు నుండి సడన్గా వచ్చి లెటర్ ఇచ్చేసిండు. ఏమి ఇచ్చిండు? లెటర్ ఏం లెటర్? ఏమో అలా ఏమో రాసిండు, చదివినా. ఏం రాసి? అవన్నీ చెప్తే మళ్ళీ నువ్వు ఫీల్ అయిపోతావు. చెప్పమ్మ, నేనేం కాను. ఏం రాసిండు? ఇట్లనే రాసిండు. మంచోడే, అంటే చిల్లర అట్లా కాదులే కానీ మంచోడే. ఏమని రాసిండు? అదే నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు చూడనికి చాలా బాగుంటావు, నువ్వు దొరకడం నా అదృష్టం, ఇంకా నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావా, ఇష్టమా నేనంటే నీకు అని రాసిండు. నువ్వు అంటే నాకు ఇష్టము. తెలుసా? ఎవరింట్లో ఇచ్చిండని మీ ఇంట్లో తెలియదు. చెప్తానా? నేను చెప్పొద్దానే చెప్తున్నా నీకు. ఆయనతో చెప్పావు నువ్వు. లైన్ లో ఉన్నావా? మీ అక్క లైన్ లో ఏయ్ పిచ్చా, అరే బబ్బు ఇట్లా వెయ్యక బబ్బు, నన్ను కొడుతుంది. ఏం చేస్తావు మరి? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? అదే అడుగుతున్నా ఏం చేయాలా అని. నేనేం నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీ పిచ్చి పని చేస్తే ఇంట్లో చెప్పాలి అవన్నీ. ఎందుకు పోతున్నావు కాలేజ్? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తున్నా. నేను అందుకే అదే మంచి పని ఏమన్నా, అందుకే మీ ఇంట్లో చెప్తా అంటున్నా నేను. అరే ఇంట్లో చెప్పకు, పాపమైన మంచి ఆయననే, మంచిగా చదువు. ఆ? ఏంటిది? ఏం మీ అక్కకి చెప్పాలా ఇవన్నీ? అరే చెప్పాలా? నేను ఇగో ఇప్పుడు ఏమైనా చేసేసుకుంటాం వల్ల నువ్వు ఇట్లా అన్నావు అంటే. చేసుకో, ఇట్లాంటి పిచ్చి పనులు అన్నీ చేసుకుంటా అంటే చేసుకో. అరే పాపమైన మంచి ఆయన తెలుసా, మస్తు చదువుకుంటాడు. సరే అదే మీ అక్క లైన్ లో తీసుకుంటాను. అరే కొడుతుంది. మంచి పని అదే మనం లెటర్ ఇచ్చుడు తీసుకున్నాడు అంటే. నేనేం అంటే ఇట్లా ఇచ్చిండని చెప్తున్నా, ఇట్లా ఇచ్చిండు ఇష్టమని. కామనే కదా, కానీ నాకు ఏం చేయాలో అర్థం అవుతలే. అరే నేను నీకు నా ఫ్రెండ్ అని అందుకే చెప్పానన్నా నీకు. లెటర్ ఇచ్చిందంట, ఈమె కూడా ఇష్టమంట అని చెప్పి మాట్లాడుతుంటారా? అరే నాకేమి ఇష్టం అని చెప్తలే నేను. మరి ఇంకేం చేయాలా మరి? అంటే చెప్పేది నువ్వు ఆయన గురించి చెప్పేది. ఏంది చెప్పేది? నువ్వేం చెప్తావు? అరే గో మంచిగానే చదువుకుంటాడు, మస్తు ఉంటాడు యూనికి. అంటే మంచోడే, మస్తు ఉంటాడు, మంచిగా చదువుకుంటాడు, టాపర్, హ్యాండ్సమ్ ఉంటాడు తెలుసా. నువ్వు కూడా మాట్లాడుతావు కదా ఫ్రెండ్స్ తోని. నువ్వు నేనేడా మాట్లాడుతా? నేనంటే ఫ్రెండ్స్ లెక్క మాట్లాడతా. నేను కూడా ఫ్రెండ్ లెక్కనే మాట్లాడదామని అనుకున్నా, ఆయన అట్లా లెటర్ ఇచ్చేసిండు సడన్ గా. లెక్కలు చేపిస్తాము. నువ్వు బయట మంచి పేరు ఉంది అర్థమైందా? ఇట్లా గలీజ్ పనులు అవన్నీ మంచి పనులు కావాలి. బయట ఏమనుకుంటారు అందరూ? నేను ఫ్రెండ్ లెక్కనే మాట్లాడినా, ఆయననే ఉండి ఇప్పుడు లెటర్ ఇచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తుండు.
నీకు అర్థమైతే అవన్నీ చేయొద్దు, మాట్లాడకంటూ. ఇప్పుడు రేపు పోయినాక ఏం చెప్పాలా? నేను చెప్పిన కదా ఏమనుకుంటున్నావు అట్లా అంటే. ఇవన్నీ నచ్చవు అవన్నీ చెప్పు. సీనియర్ అక్కడికి చెప్పు, ఇట్లా చేస్తున్నాను చెప్పు. అట్లా చెప్తే మళ్ళా మా ప్రిన్సిపల్ దగ్గర పోతుంది. అది ఎందుకు పాపం ఆయన. ప్రిన్సిపల్ దగ్గర పోతుంది అంటే మంచి పని అదేమన్నా? పాపం కదా, హెల్ప్ అయితే చేసిండు కదా, అంటే హెల్ప్ చేస్తాడు కదా నాకు. ఎందుకు అట్లా ఇరికిచ్చుడు పాపం ఆయనని? ఒట్టిగా ఏమన్నా అంటే ఇప్పుడు వచ్చి అడిగిండు అనుకో ఏం చేయాలా అని అడుగుతున్నా. హెల్ప్ చేస్తే అట్లా లెటర్లు ఇస్తారా అంటున్నా. సరే మళ్ళీ ఆయనతోనే మాట్లాడతా. అరే పిచ్చి పనులు అన్ని చేయకు, ఇప్పుడు బాగానే అన్నావు కదా, ఎందుకు తలకాయ నొప్పులు అన్ని మాకు అని అర్థం కాదు. సరే నేనే తలకాయ నొప్పి నీకు, సరేలే. అరే నువ్వు కోపం తెప్పకు, నాకు అర్థమవుతుంది. ఆ గమ్మున మంచిగా పోయి చదువుకుంటున్నావు కదా, చదువుకోరాదు. ఆ పిచ్చి పనులు ఎందుకు నాకు అర్థం కాదు. నువ్వు కూడా మాట్లాడతలేవు కదా. ఓ చెప్పి మాట్లాడుతున్నావు కదా. మా ఫ్రెండ్ ఇచ్చిండిగా. ఇచ్చిందంటే కట్ చేసుకోవాలి అట్లాంటి వాళ్ళని. కట్ చేసుకోవాలంటే ఎన్ని రోజులు మంచిగా మాట్లాడిరు కదా. అరే సరేలే, ఇగో నువ్వు మైండ్ ఉందా నీకు? బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ పని చేస్తుందా నీకు? సరే మళ్ళీ నేను ఆయనతోనే మాట్లాడతా నీతో మాట్లాడ. ఏంటిది? ఆయనతోనే మాట్లాడతా, ఇక నీతో మాట్లాడా. మాట్లాడుకో మరి, నాకెందుకు చేస్తున్నావు? మాట్లాడుకో. అరే చెయ్యకు, నాకు ఫోన్ చేయి, కట్ చేయి. కోపం వచ్చినట్టుంది. ఇగో ఇట్లనే ఇంత నన్ను ఎట్లా చేసాను మళ్ళీ ఇట్లనే చేస్తాను. బిజీ అని కట్ చేస్తే. గాయస్ మల్లక్క ఫోన్ చేస్తుంది. ఏమైంది? హలో హలో మల్లక్క, ఇంకా ఎందుకు ఏమైంది? చాలా అగ్రెసివ్ అయిపోతుంది. మొత్తం పురుగుతుంది కానిస్తుంది, గోళ్ళు గుట్టుకు అవునా? చేస్తుంది. సరే సరే సాలి ఆపేస్తుందని చెప్పండి. సరే సరే అదేం చెప్పు, ప్రాంక్ చెప్పాలి మరి. సరే చెప్తా. ఏం కాదులే, చెప్పకు నువ్వు ఇప్పుడే, నేను చెప్తా తర్వాత. సరే. అవునా? డోర్ గట్టి వేసుకుని ఇప్పుడు లోపల పోయి. ఓకే సరే చేస్తా. సో గైస్ మన ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. పోయి దన్న దోలు వేసుకుందంట, దోలు వేసుకొని కూల కొద్ది తొందసిందంట. మళ్ళీ కంటుంది, తొందసిందు దోడ్పెత్తేసిందు, గోడ గుద్దుతుందు అని అంటుంది. సో మనతో పెట్టుకుంటే ఇట్లుంటుంది అనమాట గాయస్.